హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మా బావ చూడండి 2 డేస్ నుంచి పిల్లలు బ్రెడ్ అని అడుగుతున్నారని బ్రెడ్ తీసుకురండి అని చెప్పాను. అంతే, నాకు కూడా డబుల్ కా మీఠా కావాలి అని అడిగారు. అడిగాక చేయక తప్పుతుందా? అందుకనేసి ఈరోజు డబుల్ కా మీఠా చేయడానికి రెడీ అయిపోయాను. పదండి ప్రాసెస్ చూద్దాము. ముందుగా బ్రెడ్ ముక్కలన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని పొయ్యిపై ఒక బాండి పెట్టుకొని ఆయిల్ లైట్ హీట్లో వచ్చేంత వరకు ఆగి ఆ బ్రెడ్ సైజెస్ని అన్నిటినీ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. అవి పక్కన పెట్టేసి మరో ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. 1 కప్ షుగర్ వేసుకోండి. అవి మరుగుతున్నప్పుడు అందులో కొంచెం యాలకుల పొడి, ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ½ లీటర్ పాలు తీసుకోవాలండి. అవి మరుగుతున్నప్పుడు బ్రెడ్ సైజెస్ అన్నిటినీ కూడా అందులో వేసేసేయండి. నేను ఇంత కష్టపడుతుంటే మా బావేమో చైర్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు. అలా ఎలా ఖాళీగా ఉంచుతామని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ని తరగమని చెప్పేసి ఇచ్చేసాను. అతనైతే డ్రై ఫ్రూట్స్ని మొత్తం మంచిగా చేసి ఇచ్చాడు. అవన్నీ గీలో మొత్తం మంచిగా వేయించుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ముందే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్న డబుల్ కా మీఠాలో ఇవన్నీ మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని నేనైతే కాజు బాదామే తీసుకున్నాను. మిగతావన్నీ లేకుండా అందుకే స్కిప్ చేసేసినాను. మీ ఇంట్లో ఏముంటే అవి తీసుకోండి. ఇంకా అది కూడా దాని మీద వేసేసాను. కానీ కొంచెం చల్లగా అయ్యాక తింటేనే కదా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. షింక్ నిండా బాసలు పడిపోయాయండి. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకునే వరకు డబుల్ కా మీఠా కూడా చల్లగా అయిపోయిందండి. తీసుకెళ్ళి మా బావగారికి అయితే ఇచ్చాను. ఇప్పుడు చూడండి మా బావ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది మనతోని.